టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా ఎంపీ టికెట్లు ఇవ్వాలని భావించిన గులాబీ బాస్ కేసీఆర్ కు కాలం కలిసి రావడం లేదు. సొంత రాష్ట్రం తెలంగాణలోనే టికెట్లు ఇద్దామంటే నాయకులు దొరకని దుస్థితి ఏర్పడింది. 9 సిట్టింగ్ ఎంపీల్లో కేవలం 3 మాత్రమే. అది తప్పని పరిస్థితుల్లో మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు సిట్టింగులు పార్టీ మారిపోగా కొందరు పోటీకి రెడీగా లేరు. గతంలో పోటీ చేసిన వారిలో కూడా కొందరు పార్టీ మారగా ఇంకొందరు మళ్లీ పోటీ చేసే సాహసం చేయడం లేదు. దీంతో గులాబీ పార్టీ 12 చోట్ల వెతుకులాటలో పడింది. ఆ 12 చోట్ల కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగే అనివార్య పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేనంత రాజకీయ సంక్షోభాన్ని బీఆర్ఎస్ ఇప్పుడు ఎదుర్కొంటోంది. పార్టీ టికెట్ల కోసం కేసీఆర్ ఇంటి ముందు ఎదురు చూసే స్థితి నుంచి కేసీఆర్ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని పరాజయం పాలైన బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి నాయకులెవరూ ఆసక్తి చూపడం లేదు. కేవలం 3 సిట్టింగులు మాత్రమే ఈసారి తిరిగి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో పోటీ చేసి ఓడిన వారిలో కేవలం 2 మాత్రమే తిరిగి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తుండడం పార్టీ దీనస్థితికి అద్దం పడుతోంది. దీంతో బీఆర్ఎస్ 12 స్థానాల్లో కొత్త వారిని పోటీలో పెట్టుకోవాల్సి వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకుంది. ఇందులో 3 ఎంపీలు పార్టీ మారిపోయారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిపోయారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండగా రాములు కొడుకు భరత్కు, బీబీ పాటిల్కు వారి సొంత స్థానాల్లో బీజేపీ టికెట్లు కేటాయించింది. మెదక్ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ 4 స్థానాల్లో కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది. పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బరిలోకి దించుతున్నారు. నాగర్ కర్నూలు స్థానం నుంచి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక జహీరాబాద్లో సరైన అభ్యర్థి దొరకడం కష్టంగానే ఉంది. లింగాయత్ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటే ఈ నియోజకవర్గంలో పూర్తిగా కొత్తవారికి అవకాశం దక్కవచ్చు. ఇక గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన మరో 2 కూడా ఈసారి పోటీకి ఉత్సాహం చూపడం లేదు. ఎస్సీలకు రిజర్వ్ అయిన వరంగల్ నుంచి 2 సార్లు గెలిచిన పసునూరి దయాకర్ ఈసారి పోటీకి సిద్ధంగా లేరు. మారిన పరిస్థితుల్లో దయాకర్ కన్నా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కేసీఆర్ చూస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరు పరిశీలనలో ఉంది. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు. తన బదులు ఇంకొకరిని చూసుకోమని పార్టీ అధిష్టానానికి ఇప్పటికే సమాచారం అందించారట. దీంతో మహబూబ్ నగర్ స్థానం నుంచి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డిలలో ఒకరిని బరిలోకి దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఏతావాత గత ఎన్నికల్లో గెలిచిన 9 మందిలో కేవలం 3 మాత్రమే మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి గెలిచిన నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి గెలిచిన మాలోతు కవిత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాత్రమే మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ ఆయన కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆయన పార్టీ మారితే అక్కడ కూడా కొత్త వారిని వెతుక్కోక తప్పదు. గత ఎన్నికల్లో 7 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బూర నరసయ్యగౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆయన ఈసారి బరిలో దిగుతున్నారు. ఆదిలాబాద్ నుంచి పోటీ చేసిన నగేష్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని బరిలో దించే అవకాశం ఉంది. అయితే మల్లారెడ్డి ఏ క్షణమైనా పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో మల్కాజ్గిరి విషయంలో చివరి వరకు దోబుచ్చులాట తప్పకపోవచ్చు. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత, నల్గొండ నుంచి పోటీ చేసిన వేమిరెడ్డి నరసింహారెడ్డిలు మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. నిజామాబాద్లో బీసీ అభ్యర్థిని పరిశీలిస్తున్నారు. నల్గొండలో మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, భూపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఈ 5 చోట్ల కొత్త అభ్యర్థులు తెరమీదికి రావడం ఖాయం. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఈసారి మళ్లీ పోటీకి సిద్ధంగా కేవలం 2 ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించడంతో తలసాని పోటీకి మొగ్గు చూపుతున్నారు. కరీంనగర్లో బి వినోద్ కుమార్ పేరును బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. నామమాత్రపు పోటీ మాత్రమే ఉండే హైదరాబాద్లో
గత ఎన్నికల్లో పుస్తే శ్రీకాంత్ పోటీ చేశారు. ఈసారి ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశం ఉంది. ఎంఐఎంతో స్నేహ సంబంధాలు కొనసాగితే హిందూ అభ్యర్థిని పోటీ పెట్టవచ్చు. ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోయాయని నిర్ధారణకు వస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి ముస్లిం అభ్యర్థిని బీఆర్ఎస్ దింపవచ్చు. మొత్తంగా తెలంగాణలో 12 చోట్ల కారును కొత్త డ్రైవర్లకు అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు మంచి ఊపు మీదుండగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అభ్యర్థుల కొరత ఏర్పడింది.